బిగ్ బాస్ సీజన్ 9లో హోస్ట్ నాగార్జున గారు వీకెండ్ అవ్వగానే వస్తారన్న సంగతి అందరికీ తెలిసింది. అయితే ఇక అందులో భాగంగానే ఈరోజు కూడా నాగార్జున గారు మెయిన్గా మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా, అలాగే ఎక్కువ టైం తీసుకొని నాగార్జున గారు హరిష్తో ఇమాన్యుయల్ని రెడ్ ఫ్లవర్ అనడం తప్పు అంటూ, అలాగే ఇమాన్యుయల్ని భరణి గారిని నేను ఇప్పటివరకు ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడవాళ్ళతో మాట్లాడతానని అనుకున్నాను, కానీ ముగ్గురు ఆడవాళ్ళతోనే మాట్లాడుతున్నానని నాకు ఇప్పుడే అర్థమైంది అంటూ తను మాట్లాడిన మాటలు, అలాగే హరీష్ గారు ఎలా కించపరుస్తున్నారు మనుషుల్ని అని నాగార్జున అయితే హరీష్ని చాలా తిట్టాడని చెప్పాలి. ఇక అంతేకాకుండా హరీష్ అయితే నాగార్జున గారిని నేను అలా అనలేదు, నా స్టేట్మెంట్ వేరు, అక్కడికి వచ్చింది వేరు, బయటికి ఒకలాగా వచ్చింది అంటూ నాగార్జున గారిని కూడా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక దానికి నాగార్జున గారు కూడా ఎప్పుడూ లేనంత కోపంగా హరీష్తో అయితే మాట్లాడతాడు. ఇక నాగార్జున గారు మాట్లాడుతుంటే కూడా ఏమాత్రం పట్టించుకోకుండా పదే పదే హరీష్ మాట్లాడుతూ ఉంటే, హరీష్ నువ్వు వాగు, నీకు మాట్లాడడానికి టైం ఇస్తాను, నువ్వు అప్పుడే మాట్లాడాలి అంటూ హరీష్ మీద అయితే మండిపడతాడు నాగార్జున గారు. ఇక నాగార్జున గారు తనుజ విషయంలో కూడా హరీష్ మాట్లాడిన మాటలపై హరీష్ని నిలదీస్తాడు. ఇక మాస్క్ మ్యాన్ ఇమాన్యుయల్ని భరణిని ఇద్దరిని ఆడంగోళ్ళు అనడం ఎంత కరెక్టో ఎంత రాంగ్ అంటూ హౌస్లో ఉన్న వాళ్ళ అందరి అభిప్రాయం కూడా తీసుకుంటారు. ఇక దీనికి రీతు ఒక్కటి మాత్రం తను అన్న స్టేట్మెంట్ వేరేలాగా పాస్ అయింది సార్, కానీ తనకి ఉన్న ఒపీనియన్ వేరు సార్ అంటూ హ్యాండ్ రేస్ చేస్తుంది. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తను మాట్లాడింది తప్పే అంటే రీతు మాత్రం తను మాట్లాడిన మాట అలా బయటకు వచ్చింది, కానీ తన అభిప్రాయం తప్పేమి కాదు సార్ అంటూ నాగార్జున గారితో అయితే ఉంటుంది. ఇక మొత్తానికి మాస్క్ మ్యాన్ హరీష్కి అయితే బాగానే పడిందంటూ చెప్పుకోవాలి. మరి హరీష్తో నాగార్జున గారు మాట్లాడిన మాటలపై మీరేమంటారో కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.